హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైక్ సిద్ధార్థ మూవీ రివ్యూ. ఇక మూవీ క్యాస్టింగ్‌కి వస్తే నందు అన్న, యామిని భాస్కర్ గారు ఇంపార్టెంట్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. ఇక పాజిటివ్స్‌కొస్తే నందు అన్న అయితే చాలా బాగా యాక్ట్ చేశారనిపించింది. మూవీ అక్కడక్కడ బాగుంది. మూవీని చాలా బాగా స్టార్ట్ చేశారనిపించింది. మూవీ స్టార్టింగ్‌లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా బాగుందనిపించింది. ఆ ఒక్క సాంగే బాగుంది. మిగిలిన కొన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ అక్కడ కొంచెం యావరేజ్ అనిపించినాయి మిగిలిన కొన్ని సాంగ్స్ కూడా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. అందరూ ఫ్యామిలీతో చూడలేరు. వల్గర్ సీన్స్ ఉన్నాయి. వల్గర్ వర్డ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడకండి. ఇక నా ఒపీనియన్‌కొస్తే నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. ఒక్కసారి ట్రై చేయొచ్చు అనిపించింది. ఈ మూవీలో సిద్ధార్థ్ క్యారెక్టర్ చేసిన నందు అన్న అయితే చాలా బాగా యాక్ట్ చేశారనిపించింది. సిద్ధార్థ్ ఈ సినిమాలో రివెంజ్ తీర్చుకుంటాడు. చాలా బాగా రివెంజ్ తీర్చుకున్నాడు అనిపించింది నాకైతే. హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ కూడా బాగానే అనిపించింది. కొంచెం అక్కడక్కడ బాగుంది లవ్ స్టోరీ అనేది. ఇక మన రేటింగ్‌కి వస్తే మనం ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.9. మీకు 'సైక్ సిద్ధార్థ' మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు 'సైక్ సిద్ధార్థ' మూవీ నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. మీకు ఇలాంటి రివ్యూస్ మరిన్ని కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా 'చాంపియన్' మూవీ చూడకపోతే మన రివ్యూ చూసి స్టార్ట్ చేయండి. డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ కార్డ్స్‌లో ఇస్తా, చూసేసేయండి.